ఇక డీటెయిల్స్ చూస్తే కలికిరి ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబిల్లి. కలిగిరి ఎల్లమ్మ జాతర సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను బందోబస్తు కార్యక్రమాలు జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబిల్లి పర్యవేక్షించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, స్పష్టమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అసాంఘిక శక్తులపై డేగ కన్ను వేసి పండుగ వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, కలికిరి సిఐ అనిల్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య పాల్గొన్నారు. ఎగువ మాచిరెడ్డి గారి పల్లెలో సిమెంట్ రోడ్డును ప్రారంభించిన శాసనసభ్యులు షాజహాన్ బాషా. నిమ్మనపల్లి మండలం రాచవెట్టివారిపల్లె పంచాయతీ ఎగువ మాచిరెడ్డి గారిపల్లి పంచాయతీలో నిర్వహించిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎగువ మాచిరెడ్డి గారిపల్లెలో 13 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్, శాసనసభ్యులు షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులను కలిసినప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు బాగుందని, అర్హులందరికీ పథకాలు వర్తిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో సిమెంట్ రహదారులు, మురికి కాలువలు, వీధి లైట్లు కావాలని ప్రజలు శాసనసభ్యులకు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం ఈ మధ్య కాలంలో ప్రమాదానికి గురైన తెలుగు యువత అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డిని, తవలం పంచాయతీ నల్లవారిపల్లిలో సూర్యనారాయణ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాచేటివారిపల్లి పంచాయతీలో కూటమి ప్రభుత్వం ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టాం. సమస్యలు ఏ ఉన్నా మా దృష్టికి వస్తే సకాలంలో దాని పరిష్కారం పెడుతున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా కానీ ప్రజలకు ఎక్కడ పోతే కూడా అన్న మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, అన్న మేము బస్సులో పోతే ఫ్రీ, అన్న మాకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయి, మా పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడింది. ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళే మాకు అడుగుతున్నారు. సో ఇదే ఒక బాధ్యతతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం ప్రజల దగ్గర వెళ్తున్నాం. ప్రజా సంక్షేమం, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కింద మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు నిమ్మనపల్లి మండలం రాచివేటివారిపల్లి గ్రామం ఎగువ మాచిరెడ్డి గారిపల్లిలో పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను రిసీవ్ చేసుకుని పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రజలలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల పట్ల చాలా ఆదరణ కనిపిస్తూ ఉంది. ఈ ఆదరణ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 3వ రోజు మదనపల్లిలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మదనపల్లి పట్టణంలోని 5, 6 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు మంగళహారతులతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాటామంతి కలిపి వారికి అందించిన సంక్షేమ లబ్ధిని, చేసిన అభివృద్ధిని వివరిస్తూ వారి సమస్యలను ఆలకిస్తూ అధికారులకు పరిష్కరించాలని సూచిస్తూ సాగిన పర్యటన. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు నేటి నుండి 45 రోజుల పాటు నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే ఈ కార్యక్రమంలో సూపర్ 6 అమలు, మహిళలకు, రైతులకు, యువతకు, విద్యార్థులకు అందుతున్న సంక్షేమం, స్థానికంగాను రాష్ట్రంలోనూ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలను, సూచనలను మై టీడీపీ యాప్లో నమోదు చేస్తూ గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన, ప్రస్తుతం కూటమి అందిస్తున్న పాలనను వివరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కూటమి ప్రభుత్వం వార్డు బాటా మరియు గ్రామ బాటా డోర్ టు డోర్ పైన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఆదేశాలు వచ్చి ఒక రోజుకి 30 ఇండ్లు లేదా 40 ఇండ్లు తిరగమన్నారు. బట్ మేము మాత్రం ఒక రోజుకి 200 ఇండ్లు తిరిగినాము ఇప్పటివరకు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఎక్కడో 30 ఇండ్లకు 40 ఇండ్లకు పరిమితం కాలేము. ఎంతవరకు వీధి ఉంటే, ఎంతవరకు ప్రజలు మా కోసం వేచి ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంది. పూర్తి స్థాయిగా
ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం, నిరంతరం పనిచేస్తున్నాం. ఇన్ని చేసినా కూడా గత 10 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని కష్టాలు ఇప్పుడు ఒక్కసారిగా మా మీద ఉన్నాయి. ఇప్పుడు వాటర్ సప్లై పైన సమస్యలు ఉన్నాయి, కొంచెం దానికి స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు చిప్లీలో కొన్ని బోర్లు వేసినాము, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం. ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించడం మన బాధ్యత. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీనికి మాకు ఆదర్శంగా తీసుకొని తప్పకుండా సమస్యలన్నీ పరిష్కారం చేసి ఎంత త్వరగా అయితే త్వరగా ప్రజల దగ్గరే ఇంకా బాధ్యతగా ఇంకా మెరుగైన, ఎందుకంటే మదనపల్లి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంది. దీనికి ఆ విధంగా మనం పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసడానికి ప్రయత్నిస్తున్నామని సవినయంగా తెలియజేస్తున్నాం. పొంగనూరులో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ను ప్రారంభించాలంటూ సామాజికవేత్త అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థుల జోరు ర్యాలీ. పొంగనూరులో ప్రతిపాదిత యుఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ను వెంటనే ప్రారంభించాలని సామాజిక కార్యకర్త అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఎంసీవీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గ యుఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ సాధనా సమితి ఏర్పాట్లు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తహసీల్దార్ కార్యాలయం నిరసన తెలిపి వినతి పత్రం సమర్పించారు. ఏమాత్రము అభివృద్ధి చెందకుండా పొంగనూరు ప్రాంతం అట్లే ఉంది. దీనికి కారణము పాలకులు, రాజకీయ నాయకులే ముఖ్య కారణం. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100 కోట్లతో ఒక కంపెనీ, అరబ్ కంపెనీ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి 100 కోట్లతో గంగాధరం నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడ అనేక మంది రైతులు, విద్యార్థులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. విద్యార్థులకైతే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగనందువలన విద్యార్థులు ఈరోజు చదివిన తర్వాత, వాళ్ళ విద్య అయిపోయిన తర్వాత తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి కారణం ఎవరు ముఖ్యంగా ఆలోచించుకోవాలి, రాజకీయ నాయకులు, పాలకులు. కాబట్టి మేము ముఖ్యంగా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో కూడా మనం అనేక సార్లు ఈ విషయం పైన దృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని అదే విధంగా అడిగాం. కానీ ఇప్పటికి కూడా అధికారులు స్పందించలేదు. కాబట్టి ఎవరో ఎక్కడో మారుపుర ప్రాంతం గంగాధర నెల్లూరులో యూనిట్ పెడితే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే పొంగనూరు ప్రాంతం ఇది ఏమైపోవాలో ఒకసారి పాలకులు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మరి అదే విధంగా వీళ్ళు అధికారుల ద్వారా ముఖ్యమంత్రి కానీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు ఈ ఇంటిమేషన్ వెంటనే పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వాణిజ్య పంటలు ఈ ప్రాంతంలో టమేటా, మొక్కజొన్న, చెరకు అదే విధంగా అనేక పంటలు ఇక్కడ వేస్తా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం ద్వారా ఏసీ గోడలు లేవు. కాబట్టి రైతులు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతూ పొంగనూరు, మదనపల్లి, పలమనేరు ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం. పొంగనూరు ఈ రాష్ట్రంలోనే ఉంది, ఇతర రాష్ట్రాల్లో లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. జై హింద్, జై భారత్. వెళ్ళే వెసులుబాటు జరుగుతూ ఉంది. పొంగనూరులో ఇంతవరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏది కానీ లేకుండా ఉండడము ఎంత నిజంగా చాలా బాధపడతాము. ఎందుకంటే మేము 60 years నుంచి చూస్తూనే ఉన్నాము. పొంగనూరు ఎలా ఉందో అలాగే ఉంది. మొన్న యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరులో 100 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఇక్కడ కూడా రైతులు ఉన్నారు, పంటలు పండిస్తున్నారు. టమాటాకి ప్రసిద్ధి గాంచినది, చింతకాయకి ప్రసిద్ధి గాంచినది, నెక్స్ట్ మామిడికాయలకు ప్రసిద్ధి గాంచినది. వీళ్ళ రైతులకు మనం ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే వారికి ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి పొంగనూరు మీద ఒక కన్ను వేయండి. పొంగనూరుని అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ నాయకత్వం లేని కారణంగా చాలా వరకు మనము వెనుకబడిపోతున్నాము. రోడ్లు సరిగా లేవు, బస్సెస్ సరిగా లేవు,
ఇలాంటి చాలా ఉన్నాయి సమస్యలు. కానీ ఇక్కడ నేను సమస్య గురించి నేను చెప్పడం లేదు. విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో వీళ్ళకి ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి వినయంగా మేము విన్నవించుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి ఎంఆర్ఓకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ రిప్రజెంటేషన్ వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీ దగ్గర వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ధన్యవాదములు. Everyone, my name is Ramyashri. I am studying degree, present pursuing degree. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పుంగనూరులో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేనందువల్ల మేము మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ బయట సిటీస్కి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మన పుంగనూరులో ఏదైనా ఉపాధి హామీ కల్పించేలాగా పరిశ్రమలు స్టార్ట్ చేసినట్టయితే మాకు మా స్టూడెంట్స్ తరపున అందరికీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మా లైఫ్ కూడా సెటిల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే పుంగనూరులో ఏదైనా ఉపాధి కల్పించేలాగా మా స్టూడెంట్స్ అందరికీ ఉపాధి కల్పించేలాగా పరిశ్రమలు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను, ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.